కూడా ప్రభువు నామమున ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్వరం అనేది అద్భుతమైనది. దేవుని లేఖనానికి వచ్చేసరికి ఎందుకు ఇంత అటెన్షన్, ప్రత్యేకమైనటువంటి ఆసక్తి, ఉత్సాహం ఎందుకు ప్రదర్శించాలంటే అది దేవుని స్వరము గనుక, అది మానవ స్వరం కాదు గనుక. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళు, మన చెవులు, మన హృదయము ఆయన మీదే లక్ష్యం ఉంచాలి గనుక ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా, పిల్లల రణగొణుద్వం లేకుండా ఆ మాట మీద లక్ష్యం ఉంచితే అది మనకెంతో మేలు అని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ మాటల యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు ఎంతో, పేతురు గ్రంథంలో ఉంటుంది. లూదియా దేవుని మాటల మీద ఏమించిందట? లక్ష్యం ఉంచింది. అంటే తన వారందరిని రక్షించేసుకుంది. మీ ఆశీర్వాదము, మీ ఆరోగ్యము, మీ ఆనందము, మీ స్వస్థత, మీ అదృష్టం ఎందులో ఉందో తెలుసా? మీ మచ్చల్లోనూ, మీ రేఖల్లోనూ, మీ తలరాతల్లో లేదు. ఇగో ఇందులో ఉంది. దేవుని మాట ఎవరంటారో ఇంకా తిరుగులేదు. దేవుని మాట వినడమే. మొత్తం 5 కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అనే బోధ అంతా. మొత్తం దీన్ని రుబ్బేసి పిండి తీస్తే, సారం తీస్తే ఏంటి తెలుసా? ఒకటే మాట, నా మాట మీరు వినండి. అంతేనండి. బలులు కోరలేదు, బలులు అర్పణలు ఆయన కోరలేదు. ఆయన నాకు అక్కర్లేదు. ఏం కోరుకున్నాడు? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నా మాట వినండి. ఆఖరికి ప్రకటన గ్రంథంకి వస్తే ఏం చెప్తాడు? సంగములతో ఆత్మ చెబుతున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట వినండి బాబోయ్, నా మాట వినండి బాబోయ్. ఇదే గోల. తల్లిదండ్రుల గోల కూడా ఇదే. పిల్లలారా మా మాట వినండి అంటారు తల్లిదండ్రులు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏమంటారు? మీరు జాగ్రత్తగా పాఠాలు, మేము చెప్పే పాఠాలు వినండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎవళ్ళు మొత్తుకున్నా వినని సమాజం ఒకటి క్రియేట్ అయిపోయింది. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు కూడా ఎంతగానో బాధపడుతున్నాడు. ఒక అరగంట అయినా కాస్త ప్రభు మాటల మీద లక్ష్యం ఉంచితే మన బ్రతుకుల్లో వస్తున్నటువంటి ఒడిదుడుకులు, కుదుపులు, అవాంతరాలు అన్నీ కూడా ఆ మాటలు ఏం చేస్తాయంటే సెట్ చేసేస్తాయి. ఆటోమేటిక్గా తిన్నని మార్గంలోకి నడిపించేస్తాయి. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము దేవుడు తన మాటల్లో దాచి ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి మన వర్తమానంలోకి వెళ్ళిపోదాము. దేవుడు అద్భుతమైనటువంటి న్యాయవాదిని లేదా న్యాయాధిపతిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు ఏం చెప్పుకున్నామండి? గిద్యోను అనేటువంటి పేరును మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఈయనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన బిరుదు ఏంటంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను అనే మాటతో పోయిన ఆదివారం ప్రసంగం అక్కడ దగ్గర చెప్పి ఆపాము. తర్వాత దానికి అనుగుణంగా ఈరోజు చెబుతున్న అద్భుతమైన మాట న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయం 13వ మాటను చదవండి. గిద్యోను, యెహోవా మాకు తోడై ఉండని ఎండిన ఎడల ఇదంతయు మేకాల సంభవించెను. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి అప్పగించనని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుబడిన వాక్య భాగంలో గిద్యోనును ప్రోత్సహిస్తూ, గిద్యోనునికి ఎంతగో ధైర్యపరుస్తూ అతనిలో ఉన్న పిరికితనాన్ని తొలగించాలని 2 అద్భుతమైన మాటలను సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్నాడు యెహోవా దూతగా. ఆ 2 మాటలు విన్న తర్వాత ఎంత ధైర్యపరచబడాలి, ఎంత ఆదరణ పొందాలి, ఎంత గొప్పగా ఫీల్ అవ్వాలి, అదేమి గిద్యోనులో కనబడడం లేదు. గిద్యోనులో కనబడుతున్నది ఏంటో తెలుసండి? నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, నిర్లక్ష్యము, నీరసం. ఏముంది? దేవుడు మాకు తోడయ్యుండని ఎడల మాకు ఇలాంటి గతి ఎందుకు సంభవిస్తుంది? అయ్యా, నువ్వు మాట్లాడుతున్నావు కానీ నిజంగా దేవుడే మాకు తోడై ఉంటే మేము ఆహారానికి ఇబ్బంది పడతామా? సంచరించడానికి ఇబ్బంది పడతామా? బయటికి రావడానికి కూడా భయపడుతున్నామే. భయంగా ప్రాణాలు అరటి చేతులు పెట్టుకుని బ్రతుకుతున్నామే. దేవుడే మాకు తోడై ఉంటే మాకు ఈ స్థితి ఏంటి, మాకు ఈ గతి ఏంటి? నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటండి? 4 ఫిర్యాదులు చేస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ ఫిర్యాదులు? నేరుగా దేవునికి తనే చెప్తున్నాడు 4 ఫిర్యాదులని. 1, ఈ గతి మాకు ఎలాగో సంభవిస్తుంది. 2వది, పితరుల కాలములో జరిగిన అద్భుత కార్యములేవి. పితరుల కాలములో మా తల్లిదండ్రులు, ఆ ముత్తాతల తాతల కాలంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారని ఎన్నెన్నో కథలుగా మాకు చెప్పారు. ఆ కార్యాలన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు సముద్రాన్ని పాయలుగా చీల్చాడని చెప్పారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడని చెప్పారు. మన్నాతో భోజనం పెట్టాడని చెప్పారు. శత్రు రాజులను విజయం పొందడానికి యుద్ధాల్లో ఎంతగానో సహాయపడ్డాడని చెప్పాడు. పగలు మేఘస్తంభం వచ్చేదట, రాత్రి అగ్నిస్తంభం వచ్చేదట, పూరేళ్ల మాంసం కురిసేదట. ఏ పాములు కూడా మాకు హాని చేయలేదు. అరణ్యములో వెలుగై ఉండి, అరణ్యములో నడక, అది మామూలు త్రోవల్లో ప్రయాణం కాదు, అది రోడ్డు వేసిన ప్రయాణం కాదు. రోడ్డు లేదు, ఒక మార్గం లేదు, ఒక స్పెసిఫిక్ దిశ లేదు. అలాంటి మార్గంలో మేము పగలు రాత్రి ప్రయాణం చేయడానికి అద్భుతమైన ఏర్పాట్లు చేశారట. ఇలాంటి కార్యాలన్నీ ఏమైపోయాయి? దాహం వేస్తే మాకు బండ నుండి నీళ్లను రప్పించాడట. మారాన నీళ్లు చేదుగా ఉంటే చేదు నీళ్లు కూడా మధురముగా మార్చాడట. ఆ అద్భుత కార్యాలన్నీ ఏమైపోయాయి? ఏంటి అద్భుతాలు ఏమైపోయాయి? ఇలాంటి గతి మాకు ఎలాగ సంభవిస్తుంది? 3వ ఫిర్యాదు ఏంటంటే, యెహోవా మమ్ములను విడిచిపెట్టేశాడు, మమ్మల్ని వదిలేశాడు, మా పక్షంగా లేడు, మా మొర వినడం లేదు, మా కష్టం చూడడం లేదు, మా బాధ వినడం లేదు, మా కన్నీరు చూడడం లేదు. ఆకలికి అలమటించిపోతున్నాం, కొండ గుహల్లో ఉంటున్నాము, చెట్లు తొర్రల్లో ఉన్నాము. ఎక్కడెక్కడో పిల్లలకి తల్లికి జాడ లేకుండా, ఒకరికొకరు పొత్తు లేకుండా ఎక్కడెక్కడెక్కడో ఏ బ్రతుకుతున్నాం అంటే చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నాము, భయముతో నిన్న బ్రతుకులు బ్రతుకుతున్నాము. మమ్మల్ని విడిచిపెట్టేశాడు. పైగా మమ్మల్ని అందరినీ ఎవరి చేతులు పెట్టాడంటే మిద్యానీయుల చేతుల్లోనికి పెట్టాడు. 4 ఫిర్యాదులు చేస్తున్నాడు. ఎన్ని ఫిర్యాదులు అండి? ఎవరికి వ్యతిరేకంగానే? దేవుని మీదే ఫిర్యాదు. మనం కూడా దైనందిన జీవితంలో ఎన్నో ఫిర్యాదులు, మన కంప్లైంట్స్, మనకు కూడా కంప్లైంట్స్ ఉంటాయి. ఫస్ట్ కంప్లైంట్ భార్య భర్త ఇద్దరికి కూడా ఏముంటుందంటే, ఒక 10 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత, అమ్మా నీ భర్త ఎలా చూసుకున్నంటే 100 చెప్తుంది. ఈయనండి సోమరపోతే ఫస్ట్ నెంబర్ 1 సోమర. ఈయన్ని చేసుకున్న తర్వాతనే నా బతుకెలాగ అయిపోయిందండి అయ్యగారు. ఎదవండి, ఎదవన్నారు, ఎదవండి మా ఆయనేనండి. ఎరక్కపోయి దీన్ని చేసుకున్నానండి. నిజంగా 2 సంబంధాలు వచ్చాయండి అయ్యగారు. ఆ మొదటి సంబంధం చేసుకుంటే నా బతుకెలా ఉండపోనండి. వీడు 3వ అండి, ముప్పుల తగిలేడండి వీడు అని 100 కంప్లైంట్ చేద్దాం. బాబు మీ ఆవిడ, ఈయన 100 చెప్తాడు. తెచ్చితే పొద్దున్న లేకదండి, అబ్బాయి సోమరిపోతండి, వండదండి, అత్తమానం అట్లేనండి. ఈ మధ్యకాలంలో అత్తమానం అట్లేని తెచ్చేమంటుందండి. అస్సలు వండడానికి ఇష్టపడదండి, బట్ట ఉతకదండి, శుభ్రం ఉండదండి, ఒంటి శుభ్రం ఉండదండి, స్నానం 2 రోజులకోసారి 3 రోజులకోసారి చేస్తుందండి. బోల్డ్ కంప్లైంట్స్. పిల్లలు, అబ్బా బాబోయ్ నా కడుపున అనవసరం పుట్టారండి బాబు, నాకు ఎందుకు వచ్చింది బాబోయ్, తెలక్కకు అనేసేనండి బాబోయ్, 30 బాబు కొంపండి చేస్తున్నారు బాబు, తల్లపోటండి, బుర్రపోటండి బాబు. మా అమ్మాయి ఫోన్ వదలదండి, ఫోన్తోనే తీసేమా అయిపోయిందే పెళ్ళి. అమ్మ బాబు ఇలాంటి పిల్లలు ఎవరు పుట్టకూడదండి బాబు. మా కులంలో అనవసరంగా పుట్టానండి అయ్యగారు మేము, మా కులంలో పుట్టకుండా పెద్ద కులంలో పుట్టేస్తే ఎంత బాగున్నామండి బాబు. ఎన్ని కంప్లైంట్స్ మనకి. ఈ ఊర్లో అనవసరంగా ఉన్నానండి, ఈ పనిని అనవసరంగా చేస్తానండి, ఈ వ్యాపారం కాకపోతే పెద్ద ఉద్యోగం ఉంటే అదరకొట్టేద్దునండి, ఎండి అయిపోతే బాగుందండి, ఎంఆర్ఓ అయిపోతే బాగుందండి, నా బతుకు ఎలాగైపోయింది అనుకుంటావు నువ్వు. ఎంఆర్ఓ అయిపోతావా? అయిపోతే ఆడుకుండే బాధలో 100 బాధలు ఉన్నాయి ఇడికి, నీది ఎలక. ఎవడుకుండే బాధలు అనుకున్నాయి. ఎన్నో ఫిర్యాదులు మనము సమాజం మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, మన కన్న పిల్లల మీద, మనకు తోడబుట్టిన వారి మీద, మన కులం మీద, మన ఊరి మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద. నేను అనవసరంగా భారతదేశంలో పుట్టానండి, అమెరికాలో పుడితే బాగుండండి, ఓ అద్భుతమైన రోడ్లట, అందరికీ కూడా కార్లంట, పెద్ద పెద్ద ఇళ్ళట, అబ్బా ఆ దేశంలో అనవసరంగా పుట్టలేదండి, నేను అనవసరంగా ఈ దేశంలో పుట్టానండి అని రకరకాల ఫిర్యాదులు చేసేవారు కోకొల్లలుగా ప్రజల్లో ఉన్నారు. మీ జీవితం మీకు నచ్చదు, మీ ఊరు మీకు నచ్చదు, మీ యొక్క అలవాట్లు మీకు నచ్చవు, మీకు సొంత మనుషులు మీకు నచ్చరు, మీ సొంతంగా నిన్ను ప్రేమించేవాడు నీకు నచ్చడు, నీకు కనబడినవాడు, నిన్ను ఎరగనివాడు, తెర మీద కనబడుతున్నవాడు, ఆడు బాగా లైకింగు, గేకింగు, బీకింగు అని అన్నీ.
అటు తెర మీద కనపడుతుండే ఆడే ఇష్టం, రోజు కనపడేవాడు కష్టం, అంతే కదా. మీ ఫేవరెట్ హీరో అంటే ఆడు ఎప్పుడప్పుడు నీకు గింజేసాడా, ఓ టీ ఇప్పించాడా, ఒక అట్టేసాడా, ఒక మొక్కేసాడా, ఒక చీర కొన్నాడా నీకు? కానీ ఆడంటే ఏంటి? ఒక ఆవిడ చెప్తే సంఘంలో మొన్నే అడిగాను, అమ్మా మీకు దైవజనులు చాలామంది ఉన్నారు కదా, మీకు ఏ దైవజనుడు అంటే ఇష్టం అమ్మా అని అడిగాను నేను. అడగగానే మాకు జాన్ వెస్లీ అంటే ఇష్టం అన్నాను. ఒక ఊర్లో పల్లెటూరులో ఏమో ఎప్పుడైనా ఆయన చూసామంటే చూడలేదండి అయ్యగారు. ఎప్పుడన్నా నీకు ఫోన్ చేయడం, ఈ ఫోన్ ఎందుకు చేస్తారండి నాకు? నీకు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడమ్మా, నీ మీద చెయ్యేసి ప్రార్థన చేశాడమ్మా అని అడిగాను. ఆ అయ్యగారిని చెప్పాలి కదా. నీకు ఇష్టమైన దైవజనుడు అంటే మా అయ్యగారు నాకు ఇష్టమండి, మా కష్టములు, మా బాధలు, మా ఇరుకులు, మా శోధనలు మా దగ్గరికి వచ్చి మా మీద చేతులేసి ప్రార్థించి కన్నీరు కార్చి మేము చచ్చిపోతే పాతి మా గృహాలలో మా వివాహాలు జరిగించి మా పిల్లలకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి ఆ బలహీనుడైన దైవజనుడు, గ్లామర్ లేని దైవజనుడు, ఆ పొట్టివాడు, ఆ నల్లవాడు, వాడే మాకు ఇష్టమని చెప్పాల్సింది పోయి ఎవరు చెప్తుందండి? తెర మీద టీవీల మీద కనబడ్డేవాళ్ళు. అలా ఉంటుంది మనిషి మైండ్ అంటే. దగ్గరగా ఉన్న వాళ్ళు ఇష్టపడరు, దగ్గరగా ఉన్న మీద వాళ్ళు ఎన్నో ఫిర్యాదులు. ఈ ఫిర్యాదులన్నీ ఎవరు చేస్తారంటే సాతాను తలంపుల్లో ఉన్నవారందరూ కూడా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. సాక్షాత్తు దేవుని మీద కూడా ఫిర్యాదు చేసేవారు కూడా సంఘాల్లో ఉన్నారు. ప్రార్థన చేస్తూ, అయ్యా నాకే ఈ బతుకు, నాకే ఎందుకు వచ్చిందయ్యే కష్టము, నాకే ఎందుకు వచ్చిందయ్యే వ్యాధి, నాకే ఎందుకు వచ్చిందయ్యా ఈ పరిస్థితి, అందరూ బోల్డ్ మంది ప్రపంచంలో ఉంటే నా ఒక్కదానికి ఇలాగ జరగాల, నా కుటుంబంలో ఇది సంభవించాలా, నాకే యాక్సిడెంట్ జరగాల, నా వ్యాపారమే నష్టపోవాలా, నేనే ఇలాంటి పిల్లలు కనాలా, నాకే ఇలాంటి మొగుడు దొరకాలా, నాకే ఇలాంటి ఇల్లు ఉండాలా, నాకేనేటనే ఎందుకయ్యా నా బతుకు, ఎందుకు వచ్చిందయ్యా దౌర్బల్య జీవితం, నాకే సంభవిస్తుంది. దీనికి కారణం ఎవరంటే నువ్వే అని దేవుడి మీద కూడా ఏం పొందుతున్నారండి? ఫిర్యాదు చేస్తున్నారు. గిద్యోని ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు? దేవుడి మీద ఫిర్యాదు చేస్తున్నాడు. దేవుడు మాకు తోడుగా ఉంటే ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది? దేవుడు తోడుగా ఉంటే ఇలాంటి పరిస్థితి, అసలు దేవుడి మాటను వింటున్నావా? ఒరే నువ్వు దేవుని మాట వెనకనే ఈ పరిస్థితి వచ్చిన దేవుడు మొత్తుకుంటుంటే మరలా దేవుడికి ఏం పిలి చేస్తున్నాడంటే, ఇదిగో మా పరిస్థితి ఇలాగైపోయింది కదా, కారణం మేము ఇలాగైపోయాం కదండి, మేము ఇలాగ ఎందుకు అయిపోయింది తెలుసండి అయ్యగారండి, ఆ ఇంటి ముందున్న మనిషి అండి, ఆ మనిషి అండి మా ఇంటికి ఏం పెట్టేసిందట, చెడి పెట్టేసిందట. ఈవిడ చెప్తుంది. ఆవిడ పాడైపోయిన కారణం ఈవిడ పాడైపోయిన కారణం వాళ్ళు అని ఒకళ్ళకొకరు ఏం చేస్తామంటే ఫిర్యాదులు చేసుకుంటూ ఉంటారు. కాదు, దేవుని మీద కూడా నెపమలమవుతుంటారు. కాదు, మాకు బ్రతుకు ఎందుకు ఇలాగైపోద్దండి? దేవుడే తోడుగా ఉంటే, దేవుడే మాకు అండగా ఉంటే, దేవుడే మా ప్రార్థన వింటే, దేవుడే మాకు సహాయపడితే ఎందుకు ఈ బ్రతుకు ఇలాగ ఎందుకు ఉంటుంది? అప్పుడు అద్భుతాలు చేసేవాడు, అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు ఏమైపోయాయి? అప్పుడు మమ్మల్ని ఎంతగానో తోడుగా నడిపించేవాడు, మా పితరులు నడిపించాడు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు, మరి ఇప్పుడేమైనావు, ఇప్పుడెక్కడున్నావు, ఎందుకు ఈ బ్రతుకు? ఒరే అందుకు కారణం నువ్వేరా నా మాట వినక ఈ స్థితికి నువ్వు వచ్చేవు అని చెప్తుంటే ఈ మట్టి బుర్రకి ఏంట్లేదు అంటే అర్థం అవట్లేదు. అది పరిస్థితి. 4 కంప్లైంట్స్. మొదటి కంప్లైంట్ ఏంటండి? యెహోవా మాకేలా సంభవించెను, యెహోవా అద్భుత కార్యాలు ఏమైపోయాయి, యెహోవా మమ్మలను విడిచిపెట్టేశాడు. ఇంక మిద్యానీయులకు సాతాను సంబంధానికి ఏం చేశారండి? అప్పగించాడు. ఇంకేం చేస్తామయ్యా బాబు? ఈ రోజున దేవుని వాక్యం అంటున్నా, నీకే కంప్లైంట్ ఉంది? ఒకళ్ళు దేవుని మీదే కంప్లైంట్ ఉందా? నీ బ్రతుకు గురించి కానీ, నీ పుట్టుక గురించి కానీ, నాకు ఉద్యోగం రాలేదండి, కారణం దేవుడేనండి. నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఏదో పని సంకల్పించారు, నేను రోజు మందిరానికి వెళ్తున్నానండి, ఉద్యోగం రాలేదండి అయ్యారు. మా బతుకు సెట్ అవ్వలేదండి, మా పిల్లలకి ఇంకా వివాహాలు కాలేదండి, మేము అనుకున్న పనులు ఏమీ జరగటం లేదండి. ఎందుకండి ప్రార్థనకు రావడం? ఎందుకండి దేవుని మనం నమ్మడం? ఏం జరుగుతున్నాయండి? మా బతుకులు ఎప్పటి నుంచో 2010 నుంచి 2024 కూడా అలాగే ఉంది. 14 సంవత్సరాలుగా ఎదుగు బతుకు లేదండి.
ఎప్పుడు చూసినా సిలిచెంచులో పట్టినట్లుగానే ఉంది బతుకు. అప్పులు 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 అప్పులు. ఇలాగ పైకెక్కుతున్నామండి, మళ్ళీ కిందకి దిగిపోతున్నామండి. ఇలాగ పైకెక్కుతున్నామంటే మళ్ళీ కిందకి దిగిపోతున్నామండి. ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటున్నావు, కానీ కారణము నీలోనే ఉందని గ్రహించు. ఒకవేళ ఈ కారణాలన్నిటికీ దేవుని మీదే ఫిర్యాదు చేస్తే అది దేవుడు కారణం కాదని ఈరోజు గిద్యోను పాఠం ద్వారా మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కీడుకి కారణం కాదు, ఆయన ఆశీర్వాదానికి కారకుడు. కీడు కారకుడు ఎవడంటే సాతాను గడు. నువ్వే, ఇద్దరు కలిసిపోయారు. నువ్వు దేవుని పార్టీలో ఉండవలసిన వాడు ఏ పార్టీలో పోయావు? సాతానుతో కలిసావు. ఈ సమస్యలకు, ఈ ప్రతికూలతలకు, ఈ అవరోధాలకు, ఈ కష్టాలకు, ఈ కన్నీళ్లకు కారణాలు ఈరోజు మీకు వివరిస్తాను. 4 కారణాలు ఉంటాయండి. ఎన్ని కారణాలు అండి? వీటికి సమస్యకు పరిష్కారం 4 కంప్లైంట్ ఇస్తాడు కదా. ఈ 4 కంప్లైంట్లకి 4 పరిష్కారాలు మనం ఈరోజు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాకేలా సంభవించాను? రెండవది, అద్భుత కార్యాలు ఏమైపోయాయి? అద్భుత కార్యాలు ఏమీ జరగటం లేదే, సూచక్రియలు ఏమీ జరగడం లేదే. ఎంత ప్రార్థించినను, ఎలాగ దేవుని స్తుతించినను, ఎలాగో దేవుని మందిరంకి వచ్చినను నా బ్రతుకు అలాగే ఉండిపోతుంది. ఏంటి దీని కారణం? ఏంటి దీని కారణం అని ఒకవేళ నువ్వు ప్రశ్నించుకుంటున్నావేమో, ఈ రోజున దేవుడు అద్భుతమైనటువంటి ఒక జవాబును, ఒక సమాధానాన్ని నీకు 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 మీ అందరికి ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి పరిష్కారం చదవండి. మొదటి పరిష్కారం యోబు గ్రంథం 42వ మాట 10, 42వ అధ్యాయం 10వ మాట చదవండి. యోబు గ్రంథం 42 త్వరగా అమ్మా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబుకు వచ్చిన కష్టాలు అంతా ఇంత కాదు. మొదటి అధ్యాయంలో జరిగితే 4 కబుర్లు వచ్చాయి. మొదటి అధ్యాయం చదివి ఎన్ని కబుర్లు వచ్చాయండి? యోబుకి 4 రకాల కబుర్లు వచ్చాయి. మొదటి కబురు పెట్టిన వాడు ఏం చేశారంటే, అయ్యా గాడిదలన్నీ కూడా పోయేయండి, గాడిదలన్నీ చచ్చిపోయండి, గాడిదలను మేపే పనివారిని కూడా చంపేశారండి యోబు గారు. నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చానండి ఈ విషయం చెప్పడానికని చెప్పగానే వెనక్కిపోలేదు. నువ్వైతే వెనక్కడిపోతా అంటే నేను ఓకే. రెండో వాడు గబగబా వచ్చేసాడు, అయ్యా గొర్రెలన్నీ చచ్చిపోయండి, నేను ఒక్కడనే తప్పించుకుని ఈ కబుర్లు చెప్పడానికి వచ్చాను, గొర్రెలన్నీ పోయాయి. మూడవడు వచ్చాడు, ఒంటెలన్నింటినీ పట్టిపోయారండి కబలించి, కల్దీలు వచ్చి, నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను, ఒంటలన్నీ పట్టిపోయారండి. అప్పుడు ఆస్తి గొర్రెలు, ఒంటెలు, మేకలే. ఇప్పుడంటే బంగారం డబ్బు, కానీ పూర్వంకాలం ఆస్తి ఏంటి బాబు? గొర్రెలు, పశువు మంద ఎంత ఉంటే అంత పెద్ద గొప్ప ఉన్నవాడు కింద లెక్క. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆఖరి కబురు 4వ కబురు ఇంకా ఘోరంగా ఉంది. పిల్లలందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా భోజనం చేస్తుంటే పెద్ద గాలి వచ్చి మేడను ఊపేసి మేడ కూలిపోయింది, మీ పిల్లలందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చాను. ఎలా ఉంటుందండి ఇది? ఇలాంటి కబురు ఉంటే ఏ గుండెైనా జారిపోకుండా ఎలా ఉండగలదు? అయ్యో నేను ఈ యొక్క ఊసు దేశంలో నేనే గొప్ప నెంబర్ 1 ధనవంతుడే, ఒక్కసారిగా నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, నన్ను సంపాదించిన సంపద, అలాగే నాకు పుట్టిన బిడ్డలు కూడా చనిపోయారే, ఏంటి ఈ పేరుతనే పరిస్థితిని గుండె జారిపోయి డిప్రెషన్ గురైపోయి తల చెదిరిపోయి నరాలు తెగిపోయి కుదేలైపోయి కొలబడిపోయి అలా పడిపోవాలి. అప్పుడు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికి ఏం కలగాలి? ఈయన యోధాన మాట యూదుడు. ఇందాక అమ్మగారు చెప్పారు కదా, యూదుడు అంటే ఎవరండి? స్తుతించే వారందరూ కూడా యూదులే. అది కావాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్టు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, గొర్రెలు దొడ్డులు లేకపోయినను, ఉన్నా ఏమి లేకపోయినా, ఎలాంటి పరిస్థితులైనా, అది ప్రతికూలతైన అననుకూలతైన సమస్య అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, నిందైన, అవమానమైన, ప్రతికూలతైన, దరిద్రమైన, కరువైన, హింసైనను, ఉన్నవైనను, రాబోనవైనను, మరి ఏమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపన్నేరవని రూఢిగా నమ్ముతున్నానని చాలా ధీటుగా నిలబడాలి నువ్వు.
దేవుని కర్మాగారములో దేవుని వాక్యం వింటున్న నీవు ధైర్యవంతులుగా మారిపోవాలి. నీ హృదయం కరుకుగా ఉండాలి, మెత్తనగా ఉండకూడదు. ఇలాంటి ప్రతికూలతలు ఎదురైనప్పుడు దేవుని స్తుతించేవాడుగా మారిపోవాలి. అప్పుడు ఇతను ఎక్కుపెట్టిన ఆయుధం ఏం తెలుసండి? ప్రార్థన వదలలేదు. ప్రార్థన ఏం చేయాలి చెప్పమ్మా? ప్రభువా, నేను అన్నీ పోగొట్టుకున్నాను ఆయన, మరలా నాకు దయచేవా ప్రభువా. నన్నీ పోగొట్టుకున్నాను ఆయన, నా బిడ్డలు నాకు దయచే ప్రభువా. ఆస్తి అంతా పోయింది, ఎలా బతకాలి ప్రభువా? నేను బతకడానికి ఏదైనా జీవనాధారం చూపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కాదు. ఎవరి కోసం చేస్తున్నాడట? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థింపగా తన క్షేమస్థితిని మరలా. నీ ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. తన కోసం ఎక్కడ చేసుకోలేదు. ఎలాంటి పరిస్థితులైనా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు మహిమ కలగాలి, సర్వే జనా సుఖనే భవంతు. నేను పాడైపోయినా పర్లేదు కానీ నా స్నేహితులందరూ కూడా క్షేమంగా ఉండాలి, వారు ఆదరించబడాలి, దీవించబడాలి, వారందరూ కూడా ఉన్నతంగా ఉండాలి. నేను పడిపోయినా పర్వాలేదని ఆ మంచి మనసును చూడు. ఆ మనసును దేవునికి చూపిస్తే నేను పైకి లేపెత్తాడు దేవుడు. అది కావాల్సిన దేవునికి. నీకో పక్కోళ్ళు బాగుంటే, పక్కోళ్ళకు చిన్న వ్యాపారం చేసుకుని కొంచెం వృద్ధులకు వస్తే ఎలాగోలా పొలాలు రెడీగా ఉంటాయి అందరి దగ్గరనే. ఫోన్ చేసి పొల కూడా ఎత్తావు, వాళ్ళ వ్యాపారాన్ని కొల్ల తీసేస్తావు. చిన్న సంబంధం వస్తుంది ఎవరికైనా పాపం, ఆ సంబంధం ఏదో సెట్ చేసుకుందని చూస్తే వెంటనే పొల్లేసేస్తావు. ఈ జబ్బు కేవలం హిందువులే కాదండి, ఇప్పుడు క్రైస్తవ బిడ్డలో ఎక్కువైపోయిందంట. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఎక్కడ మందిరం ఉంటే అక్కడ ఇంకో మందిరం పెట్టాలట. అదే ట్రెండ్. ఎక్కడ మందిరం ఉంటే అక్కడ ఏం పెట్టాలి బాబు? ఓ మందిరం పెట్టేయాలి, ఆ మందిరంలో గొడవ పెట్టేయాలి, ఆ మందిరాన్ని చెడగొట్టేయాలా, పడగొట్టేయాలా, ఆడు మళ్ళీ మందిరంలో అందరం పట్టుకుపోవాలి. ఈ భయంకర దినాలలో ఇలాంటి స్థితిలో నీ మనస్సును యోబు వలె మార్చుకుంటే, ప్రార్థన అనే దాన్ని వదిలిపెట్టకుండా సమస్య మీద ఎక్కువ పెడితే, ఆ ప్రార్థనే ఆ సమస్యకి ఆ ఫిర్యాదుని ఏం చేద్దండి, ఆ కంప్లైంట్ని ఎలా మార్చేద్దంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సూచనగా దేవుడు మార్చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన 34:6, యాకోబు 5:13 త్వరగా చదవండి. 34:6 ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దీనత్వంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా యాకోబు పత్రిక 5:13 మాటలు కూడా ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆ మాట కూడా చదవండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలమ్మా? ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఒకటే ఆయుధం. ఇజ్రాయిల్ ప్రజలదే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే యెహోవా దూత దిగి వచ్చేసింది. యెహోవా దూత దిగి వచ్చి మాట్లాడుతున్నప్పటికీ నిరాశ, నిస్పృహ, నీరసంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, మాకేమో ఇలాగొచ్చింది చూసావా, మా బతుకుల్లో తగలడిపోయి, మేము పట్టుకున్నది ఏది కూడా నెరవేరడం లేదు, మేము పారిపోయే పరిస్థితిలో ఉన్నాము, మాకు ధైర్యం ఏమాత్రము లేదు, మిద్యానీయుల యొద్ద నిలబడడానికి మాకు ఏ విధమైనటువంటి ఆ బలము కానీ ఆ శక్తి కానీ మాకు లేదని సాక్షాత్తు కంప్లైంట్లని ఎవరు పెడుతున్నాడు? దేవునికే పెడుతున్నాడు. 4 కంప్లైంట్లకి మొదటి జవాబు ఏంటంటే ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన పరిస్థితిని మార్చేస్తుంది, ప్రార్థన స్థితిని మార్చేస్తుంది, ప్రార్థన మన మైండ్ సెట్ని మార్చేస్తుంది, ప్రార్థన అప్పుడున్నటువంటి ఆ అవరోధాన్ని అనుకూలంగా చేసేస్తుంది. కాబట్టి మోకరించి ప్రార్థన మొదలుపెట్టు. ఫిర్యాదు, కంప్లైంట్ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎవరైనా నేను ఇబ్బంది పెడితే, ఎవరైనా నేను తిడితే, ఎవరైనా నేను కొడితే, ఎవరైనా నీకు అపాయం మరి తలపెడితే, ఒకవేళ నీ విరోధంగా మాట్లాడితే వారి మీద గొడవకెళ్ళకు. యుద్ధం ఎవరిదండి? యేసు రక్తం చేయని చెప్పి వాళ్ళ గురించి మోకరించి, ప్రభువా ఆ బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ పరిస్థితిని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ స్థితిని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ ప్రతికూలత నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ యొక్క నిందను నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ సిగ్గుని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆ అపకీర్తి నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు చూడు ప్రభువా అని ఒక్క ప్రార్థన చేస్తే స్థితి అంతా మారిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది ప్రార్థన. రెండవది విశ్వాసం మెరుగుపరచడానికి వస్తాయట శ్రమలు. శ్రమలు దేనికి వస్తాయని తెలుసండి? మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి, మన విశ్వాసాన్ని పెంచడానికి, మనలో విశ్వాసపు స్థాయిని అధికించేయడానికే ఇలాంటి శ్రమలను దేవుడు కొన్ని సందర్భాలలో అనుమతిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 3 యవనస్తులు ఉన్నారండి దేవుని గ్రంథంలో.
ఎంత గొప్పటి యవనస్తులంటే వారికి అసలు భయం అంటే దానికి స్పెల్లింగు మీనింగు తెలియదు. వాళ్ళు చక్కగా చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తిని పెరిగిన వారు, ఎన్వి ముట్టనివారు, మద్యం ముట్టనివారు, శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు కేవలము ఆహార ధాన్యాలు, శాఖా ధాన్యాలు తిని ప్రభువు కొరకు జీవితాలను కట్టుకున్నవారు. ఒక భయంకరమైన శాసనం మొదలు పెడితే నెబుకద్నెజర్ మహారాజు ఇదిగో ఒక అద్భుతమైనటువంటి శ్రావ్యమైన సంగీతం వినబడుతుండగా, నేను నిలబెట్టించిన ప్రతిమకు ప్రతి వారు నమస్కారం చేయాలి. వేణా వేణా విపించక సింఫోనియా ఈ రాగాలతో ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క స్వరము దేశం మీద వినబడుతున్న వేళలో ప్రతి ఒక్కరు కూడా నేను నిలబెట్టించిన ప్రతిభకే నమస్కారం చేయాలి. అలాగే ఎవరు నమస్కారం చేయరో వారు మండుచున్న అగ్నిగుండాల వేడిగుండంలో వేసేస్తానటువంటి ఒక శాసనం వచ్చినప్పటికీ ఏమాత్రం అని మోగుతుంది. వీణ వీణ విపంచక సింఫోనియా ఈ రాగం మోగుతుండగా ఏమైపోవాలని అందరు గమనించారు. వీళ్ళు పనేదోళ్ళు చక్కబెట్టుకుంటున్నారు. వీళ్ళు ప్రైమ్ మినిస్టర్స్, వీళ్ళు సపరేట్ కలెక్టర్స్, వీళ్ళు షద్రకు అబేద్నగో మేషక్ అనేటువంటి వారు. వీళ్ళ మీద కంప్లైంట్ వెళ్ళిపోయింది. అయ్యా మహారాజా ఉంటారు కదా, ఎప్పుడు భక్తి చేసేవారు, ప్రత్యేకంగా సపరేట్గా బ్రతికే వారికి పొలలు వేసేవాళ్ళు, వాళ్ళని కిందకు దిగదార్చేవాళ్ళు, సాధారణ సంబంధమైన మనుషులు ఎప్పుడు ఉంటారు. ఆ మనుషులందరూ వెళ్ళిపోయి రాజుగారికి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కానీ స్పందన ఎలా ఉందంటే చాలా కోపంతో ఊగిపోయి అత్యాగ్రహం చెంది ఏ శత్రుకమేష ఎలా ఉంది, నేను నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయట్లేదట. కారణం ఏంటి? రాజ్యం అంతా కూడా ఉబేయి, రాజ్య శాసనాన్ని సకల ప్రజలు అనుసరిస్తుంటుండగా మీ ముగ్గురికి ఏమొచ్చింది, ఏమనుకుంటున్నారు మీరు అంటే, వాడు అంతలాగా ఆగ్రహం వ్యక్తపరుస్తున్నా, సింహంలాగా మరుగుతున్నా, గర్జిస్తున్నా, వెనకాల అధికార బలమే ఉన్నా, అధికార గణమే ఉన్నా, సైన్య సమూహమే ఉన్నా, నెబుకద్నెజర్ మహారాజు అయినా, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, కులబలం లేకపోయినా, జనబలం లేకపోయినా, అధికార బలం లేకపోయినా, ఏ బలం లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఏ అండా లేకపోయినా, వారికి ఆకాశమున్న మహా గొప్ప దేవుని అండం మాకున్నదని పరిపూర్ణమైన విశ్వాసముతో పుణ్యం నిండా అని పిలుచుకునే విశ్వాసంతో చెప్తున్నారు. నెబుకద్నెజరు ఏకవచనం. రాజుగారిని ఏం పొందుతున్నారండి? రాజుగారిని ఎలా పిల్లలే? నెబుకద్నెజరు ఏటవాగుడు ఏమనుకుంటున్నావు మమ్మల్ని చూసి? 3 సింహాలం కన్నబడిన 4వ సింహంలో ఉంది, దానికి బయటకు రప్పించుకో, మాడి మసైపోతావు అన్నట్టుగా నెబుకద్నెజరు నీవు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరించవలసిన అగత్యం కానీ, అవసరత కానీ, ఆ కోరిక కానీ, ఆ భయం కానీ మాలో ఏ కోసానా లేదు. అగ్నిగుండమా వేసుకో, 7 అంతలు పెంచుకో, ఇంకొక 7 పెంచుకో, మాకేం భయం లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అధికారం ఉన్నవాడికి ఎలా ఉంటుంది? ఒళ్ళు మండిపోయి కొత్త 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 ఉండిపోయి వరి బాబు ఇంకా పెంచండి, ఎవట్రా ఈ ధైర్యం, ఎవరిచ్చారా ఈ ధైర్యం, వీళ్ళకి ఏం చూసుకుంటారా ఈ పొగరు, ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని మా దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న మీరు రెచ్చిపోయి ఇంకా బలం కలిగిన వ్యక్తులను రమ్మని వీళ్ళని పట్టుకుని అందులో వేసారట. వీళ్ళ పట్టుకుని వేసిన వాళ్ళు ఏం చేశారట? వీళ్ళు పట్టుకుని వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వీళ్ళు కాలిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు పట్టుకుని వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వాళ్ళు కాలిపోలేదు. పడిపోయిన వెంటనే నెబుకద్నెజరు కళ్ళు తెరిచి హృదయం తెరిచి చూస్తుంటే 4వ సింహం అందులో కనపడతా ఉన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం 3 వేసాం కదా, ఏంటి 4వ వాడు వైబాబో ఏదో పది జరిగిపోతుంది, ఏంటి వాళ్ళకి అగ్ని వేడి ఏమీ జరగలేదు, ఏంటి విశ్వాసం, ఏంటి బలము, అయ్యే బాబు ఇది సామాన్య విషయం కాదు, బయట రప్పించండి అని వెంటనే బయటకు రప్పించి అగ్నివాసన, ఏటు అగ్నివాసన కూడా రాలేదంట. ఇదేంటండి, పెళ్ళికి వెళ్తే ఏమొస్తుందండి? సెంటు వాసన, పలా వాసన వస్తుంది. పెళ్ళికి వెళ్తే ఏమవుతుంది బాబు? పెళ్ళికి వెళ్ళగానే ముంచె పెట్టి చెప్పేయచ్చు, పిల్లలు కొడతారు. ఆడికి వెళ్ళగానే పలావ్
ఏదో కూర మీద పడుతుంది, స్మెల్ వస్తుంది, నువ్వు పెళ్ళికి వెళ్ళావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిగుండంలోకి వెళ్ళినోడికి ఏ వాసన రావాలి? అగ్ని వాసన వస్తుందేమని స్మెల్ చూస్తే ఏసీ గదిలోకి వెళ్ళి వచ్చారు. దేవునికి ప్రభు మహిమ కలుగును గాక. యేసయ్యతో ఉండే